మోదీ రేవంత్ మిలాఖత్ పరస్పర ఒప్పందాలతోనే తెలంగాణకు అన్యాయం చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కట్టించినవి ప్రారంభించేందుకు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నాడు. నాడు హామీల జాతర, నేడు చెప్పుల జాతర. ఎక్కడికి వెళ్ళినా ఎండిన చైన్లు, యూరియా లైన్లు. స్థానిక ఎన్నికల్లో 2 పార్టీలకు వాత పెట్టాలి, సమష్టిగా గులాబీ జెండా ఎగరవేయాలి. కేటీఆర్ బీఆర్ఎస్లో చేరిన ఆర్మూరు బీజేపీ నేతలట. ఇక మంచిగానే ఉండదు కానీ ఇప్పుడు మోదీ రేవంత్ మిలాఖాత్ అంటున్నారు, ఇక్కడ కేటీఆర్ వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మిలాఖాత్ అని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ మిలాఖాత్, అందుగురించి వాళ్ళపైన ఏం చర్యలు లేవంటున్నారు. కానీ వీళ్ళందరూ 3 పార్టీలు మిలాఖాత్ అనేది ప్రజావాయి చెప్తుంది. 3 పార్టీలు మిలాఖాత్. ఇలా ఎవ్వడు వాడిని వీడి తిట్టుకోడు, వీడిని వాడిని తిట్టుకోడా. ఆ ఏరియాకి పోతే ఇప్పుడు బండి సంజయ్ ఏరియాకి పోతే బండి సంజయ్ని తిట్టాలి. కానీ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ వాక్యాలు ఉన్నాయో చాలా దుమారాన్ని లేపుతా ఉన్నాయి బండి సంజయ్ పైన వాక్యాలు. దాని కౌంటర్లు కూడా త్వరలో రాబోతున్నాయి చాలా పెద్ద ఎత్తున. సుప్రీంపై సీఎం నోటి దురుసు. కుట్రపూరితంగా కోదండరాం ఎమ్మెల్సీ రద్దు. కంచగచ్చిబౌలిపై ఏఐతో తప్పుదోవ పట్టించారు. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాలను ఓయూ వేదికపై తప్పుపట్టిన సీఎం రేవంత్. కోర్టు పలువార్లు చివాట్లు పెట్టినా మారని తీరు. ఉస్మానియాను స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్లా మారుస్తా, నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు. రేవంత్ వ్యాఖ్యలు నిర్బంధం మధ్య పర్యటన అన్నట. మళ్ళా రైతులది స్టార్ట్ అయింది, వీళ్ళది అప్పుడు ఘోరంగా ఉండే. మోదీ